అబ్బబ్బబ్బా! ఇక్కడ ఆర్కిటెక్చర్ చూడాలి. ఇంటీరియర్ డిజైన్ అయితే కళ్ళు చెదిరిపోయాయండి. హలో అండి, మహాలక్ష్మి అండి. మాకు దగ్గరలో ఉన్న ఒక మార్ట్‌కైతే వచ్చామండి. ఇది డీమార్ట్ లాగే ఉంటదండి, వాల్యూ జోన్ అని. రీసెంట్ గానే 1 ఇయర్ ఏమో అవుతది ఇది అయితే కట్టి. ఇప్పుడైతే అవి బాగా వచ్చాయి కదండి. ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణలో వదిన మరదళ్ళు అని చెప్పేసి అయితే శారీస్ తీసుకుని పెట్టుకుంటున్నారు అని చెప్పేసి నేనైతే మా వదిన కోసం శారీ తీసుకుందామని చెప్పి నేనైతే వాల్యూ జోన్కి అనేది రావడం అనేది జరిగిందండి. ఇది హైపర్ మార్ట్ అనేసి కూడా అంటారనమాట. వాల్యూ జోన్కి ఇంకొక పేరు వచ్చేసి. నేనైతే ఫస్ట్ టైం అనమాట రావడం. మాకు దగ్గరలోనే ఒక 10 రూపీస్ ఛార్జ్ అండి, ఆటో ఛార్జ్ 10 రూపీస్ 15 రూపీస్ ఛార్జ్ అనమాట. ఈ లోపల చూసారా కిడ్స్కి సంబంధించి ప్లే జోన్ కూడా పెట్టారనమాట. కిడ్స్ జోన్ అని చెప్పేసి ఆడుకోవడానికి కూడా సపరేట్గా ఒక సెక్షన్ అనేది పెట్టారనమాట. మనకి డీమార్ట్లో కానీ ఇంకెక్కడ కూడా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లోనే కానీ డీమార్ట్ ఇలా నార్మల్ ఇట్లా చిన్న చిన్న మార్ట్స్లో అయితే ఎక్కడ కూడా పిల్లల కోసం అని చెప్పేసి సపరేట్గా ఏమీ అరేంజ్ చేయలేదండి. కానీ ఈ మార్ట్లో మాత్రం, ఈ వాల్యూ జోన్ అనే ఈ హైపర్ మార్ట్లో మాత్రం ఉన్నదనమాట పిల్లల కోసం కూడా. సో అయితే నేనైతే ఆ శారీ తీసుకుందామని చెప్పేసి అయితే వచ్చాను. అయితే మొత్తం A to Z ఇక్కడైతే మొత్తం అన్నీ కూడా దొరికేస్తాయండి. కిచెన్కి సంబంధించి యుటెన్సిల్స్ కానీ, కిచెన్కి సంబంధించి రైస్ కుక్కర్స్ కానీ, మిక్సీస్ కానీ, ఇంకా అలాగే ఫుట్వేర్స్ కానీ మొత్తం A to Z అన్నీ, పిల్లలు ఆడుకునే కిడ్స్కి సంబంధించినవి కానీ, అలాగే కూరగాయలకి సంబంధించి సరుకులు కానీ, ఉప్పులు, పప్పులు, కారాలు ఇవన్నీ కూడా ఇక్కడైతే దొరుకుతున్నాయి అనమాట. A to Z అయితే అన్నీ దొరుకుతాయండి. 3 పీస్ కుర్తా సెట్స్ అంటాం కదా, అవి అనమాట. అన్నీ రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయండి. నాకైతే చాలా బాగా నచ్చాయి ఈ మార్ట్లో ఉన్న ఐటమ్స్ అయితే. సూపర్ కలెక్షన్ అని అయితే చెప్పచ్చు అనమాట. ఎవరైనా పటాన్ చెరువు సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు, సంగారెడ్డి డిస్ట్రిక్ట్ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ వాల్యూ జోన్ కానీ అయితే ఖచ్చితంగా వచ్చి అయితే విజిట్ అయితే చేయాలండి. ఖచ్చితంగా ఒక్కసారైనా సరే ఈ వాల్యూ జోన్, ఈ హైపర్ మార్ట్ అనేది విజిట్ అయితే చేయండి. చూడండి, గ్రాసరీస్ కూడా ఉన్నాయి మొత్తం కూడా. మొత్తం గిన్నెలు కానీ, పింగాణి ప్లేట్స్తో సహా అన్నీ ఉన్నాయన్నమాట. కప్స్, టీ కప్స్, టీ సాసర్స్, స్టీల్ గిన్నెలు కూడా ఉన్నాయండి. మొత్తం పిల్లలకు సంబంధించిన బుక్స్ కానీ ఇవ్వండి, ఆడుకునేవి, ఇంకో పూజ సామానం కూడా ఉన్నాయండి. అన్నీ మనకు ఒక్క స్టోర్లోనే దొరికేస్తాయి అన్నమాట. సేమ్ ఇది డీమార్ట్ లానే, కాకపోతే ఏంటంటే ఇందులో వచ్చేసి 2-3 ఫ్లోర్స్ అట్లా ఏం లేవండి. ఓన్లీ ఒక్క ఫ్లోర్లోనే, కిందంతా గ్రౌండ్ ఫ్లోర్లోనే మొత్తం అంతా కూడా సెట్టింగ్ అనేది చేసేసారనమాట. మనకి డీమార్ట్స్ ఏవైనా మార్ట్స్ అయితే మనకి 2-3 ఫ్లోర్స్ అట్లా అయితే ఉంటాయి కదా, అట్లా కాకుండా ఇది ఒక గ్రౌండ్ ఫ్లోర్లోనే ఇవన్నీ కూడా సెట్ అనేది చేసేసారనమాట. మొత్తం తిరగాలే కానీ కళ్ళు అయితే చెదిరిపోయాయండి నాకైతే. తీసుకోవాలో ముందు మెయిన్ మనం మార్ట్కి వెళ్ళామంటే ఏం తీసుకోవాలనేది అయితే అస్సలు అర్థం కాదండి. చూసారా, మన ఐడియా పెట్టుకుని వెళ్ళినా కానీ ఇవన్నీ చూసి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. ఏది తీసుకోవాలని చెప్పేసి. ఇంతేనండి వాటి వీడియో. మీకు కానీ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి.